ఫ్రెండ్స్ ఈరోజు బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి అయితే ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగిందనమాట. 200 స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్ ఉంటుంది. 100 అని 2 బిల్డింగ్స్ అయితే కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ ఫేసింగ్ విషయానికి వచ్చేసరికి అయితే ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు అయితే ఉంటాయి, సౌత్ ఫేసింగ్ నడకైతే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి 9 ఫీట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 బిల్డింగ్లకి ఇదే దారి అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 40 lakhs అయితే చెప్తున్నారు. పక్క బిల్డింగ్ కూడా 40 lakhs అయితే చెప్తున్నారు. ఏంటంటే కామన్ దారిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏలూరులో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. మంచి బడ్జెట్లో అయితే మీకు హౌస్ అయితే కట్టి అప్పచెప్తాం అనమాట. క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సందు దారి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. రెండు బిల్డింగ్స్కి కూడా కామన్ దారి అయితే తీసుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్కి మనకి వాయువులు అయితే మెట్లు రావడం జరిగిందనమాట. మనకి ఈ బిల్డింగ్ సేల్కి ఉంది. అంతేకాకుండా ఫస్ట్ ఎంట్రన్స్ బిల్డింగ్ కూడా సేల్కి ఉండడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ గుమ్మాలతో సౌత్ ఫేసింగ్ నడకతో అయితే రావడం జరిగిందనమాట. కామన్ దారి ఇద్దరికి ఉంటుంది. ఎంట్రన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి టేక్ గుమ్మం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా వాల్ టైల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే రెంటల్ పర్పస్ కింద, అంతేకాకుండా ఓన్గా ఉండటానికి కూడా ఈ ఏరియా అయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరు చాట్పర్ రోడ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మొత్తం అంతా హాల్ అయితే రావడం జరిగిందనమాట. మనకి హాల్ స్పేస్ వచ్చేసరికి చాలా ఓపెన్గా కూడా పెద్దగా అయితే రావడం జరిగింది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే అందరికీ సరిపోయే విధంగా అయితే హాల్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ, అంతేకాకుండా వీళ్ళు వాడిన కలర్ కాంబినేషన్ అంతా కూడా లైట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, నార్త్ వాల్కి ఒక విండో, అంతేకాకుండా ఒక డోర్ కూడా రావడం జరిగిందనమాట. బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి పక్కగా వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. మనకి మంచి బడ్జెట్లో అయితే మీకు ఈ బిల్డింగ్ అయితే ఇప్పించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి కిచెన్లోనే దేవుడి గది కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం అంతా కూడా విత్ ఇంటీరియర్ వర్క్తో అయితే ఈ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. 45 lakhs అయితే చెప్తున్నారు. మనకి 40 lakhs కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఉందన్నమాట. మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, SS బాస్కెట్స్తో కూడా ఈ బిల్డింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీకు డైనింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అనమాట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వీళ్ళు చాలా బిల్డింగ్స్ కూడా కట్టి అమ్మారనమాట గతంలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. 12 బెడ్రూమ్ సైజ్ అయితే రావడం జరిగిందనమాట. మనకి 6 మంచం కూడా చాలా ఈజీగా అయితే ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. మనకి ఇంత చిన్న బడ్జెట్లో విత్ ఇంటీరియర్ అయితే ఎటువంటి బిల్డింగ్స్ కూడా లేవు. ఈ బిల్డింగ్కి ఇంకొక విషయం ఏంటంటే పైన స్లాబ్ వేసి కూడా ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇంటీరియర్ వర్క్ లామినేటెడ్లోనే వెళ్ళైతే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా చూడండి, మనకి మ్యాచింగ్ కలర్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది బాత్రూమ్ కూడా మనకి చాలా పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్కి కిందే కాకుండా పైన కూడా వీళ్ళు ఇక్కడ స్లాబ్ వేసి ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్లో వీళ్ళు ఈ బిల్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా సరే ఖచ్చితంగా తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏలూరులో ఎక్కడైనా సరే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీ హౌసెస్ అమ్మాలనుకున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి. మనది ఆఫీస్ వచ్చేసరికి ఏలూరు తెంగిమూడి దగ్గర అయితే ఉండడం జరిగిందనమాట. అంతేకాకుండా సైట్స్ ఏమైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇక్కడ వీళ్ళు చూడండి, లామినేటెడ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఫ్రెండ్స్. మనకి బయటని అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని నుంచి యూజ్ చేసుకోవడమే. బిల్డింగ్ వాస్తు ప్రకారంగా అయితే కట్టడం జరిగిందనమాట. ఇక్కడైతే మనకి అవుట్ సైడ్ బాత్రూమ్, అంతేకాకుండా చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా యూజ్ చేసుకునే విధంగా వీళ్ళు స్టెప్స్ కింద అయితే తీసుకోవడం జరిగింది.
ఎవరికైనా సరే మాకు ఇన్వెస్ట్మెంట్ కింద కావాలనుకున్న వాళ్ళకైతే 2 ఇల్లులు కూడా కలిపి ఒకలే కొనుక్కున్నా కూడా చాలా బాగుంటుంది. రెంట్లకి ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. 2 హౌసెస్ తీసుకునే వాళ్ళకి కూడా ఒక మంచి నిర్ణయంగా ఉంటుంది. అంతేకాకుండా మంచి బడ్జెట్లో కూడా వస్తుంది. ఇవాళ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎస్ఎఫ్టీ 1800 నుంచి 2000 దాకా తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకున్న ఈ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ కిందే మనకి అనిపిస్తుంది అనమాట. మనకి ఈజీగా 900 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక బిల్డింగ్. అంతేకాకుండా కింద పైన కాబట్టి 1800 ఎస్ఎఫ్టీ వరకు రావడం జరుగుతుంది. మనకి సైడ్ రైలింగ్ కూడా చూడండి, మనకి ఐరన్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఇదంతా కూడా టాప్ వ్యూ, ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. చుట్టూ కూడా మనకి బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.